అంత లేచి నిలబడి పాట పాడుతుండగా మన ఈవులు ప్రభుకు సమర్పిస్తాం. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది? ఆరు 624, కొన్ని పుస్తకాల్లో 611. మీరిద్దరు ఇటు రండి, ఆడికి రండి, ఇటు దారి పెట్టండి. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది? నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది? ప్రభు యేసును అంగీకరించి నిద్రించెదవేళ, ప్రభు యేసును అంగీకరించి జాగు చేసేదవేళ, మేల్కో లేమో, మేల్కో లేమో, తరమో విశ్వాసి, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది? నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది? అపోస్తుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో, అపోస్తుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో అన్నిటికీ సాయించుచు, అన్నిటికీ సాయించుచు ఆత్మలాదాయము తెచ్చిరి. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది? నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది? రాళ్ళతో కొట్టబడిరి, రంపాలతో తోయబడిరి, రాళ్ళతో కొట్టబడిరి, రంపాలతో తోయబడిరి, పరమాదర్శనమొంది, పరమాదర్శనమొంది, సువార్తను ప్రకటించిరి. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది? నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది? కొరడాతో కొట్టబడిరి, చెరసాలయందుంచబడిరి, కొరడాతో కొట్టబడిరి, చెరసాలయందుంచబడిరి, చెరసాల సంఖ్యలను, చెరసాల సంఖ్యలను
దయచేసి వార కార్యక్రమం జ్ఞాపకం పెట్టుకోండి. ఈ కూడిక అయిన తర్వాత అందరికీ అనగా మందిరంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. సహోదరి ప్రమీల దేవుడు తన కుటుంబ పక్షంగా చేసిన మేలును బట్టి జానన్న చెల్లెలు కనుక మనందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేసింది. కనుక అందరూ భోంచేసి వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. కనుక ఈ ఏర్పాట్లు చేసే లోపల చిన్నపిల్లల ర్యాలీ మేము తిరిగి వస్తాము. అలాగా మరి చేపలు తీసేసి అందరు భోజనానికి కూర్చుంటే భోజనాలు సర్వ్ చేయబడతాయి. చిన్నపిల్లలు ర్యాలీ కొరకు మరి నిలబడుకోండి. తిరిగి సాయంకాలం 5 గంటలకు సువార్త కొక్కరాయపల్లిలో ఉంటుంది. మందిరం దగ్గర నుండి మనం సాయంకాలం 5 గంటలకు బయలుదేరుతాము. దానికి ముందుగా మరి కొన్ని కట్టెలు మందిరానికి అవసరం చీలగొట్టాలా. కాబట్టి బ్రదర్స్ భోంచేసిన తర్వాత కట్టెలు చీలగొట్టి ఆ పని కలిగి ఉంటారు. సిస్టర్స్ ముఖ్యంగా ఆ వంట పాత్రలు కడిగిన తర్వాత మీరు ఇక్కడ ఏమంటారు భోజనం అంతా వేస్ట్ భోజనము తర్వాత వేస్ట్ అంతా తడిది అన్నమాట. ఒట్టిది అయితే అది వారం రోజులున్నా ఏం కాదు. ఈ తడిదంతా బకెట్లకు వేసి నీళ్ళు అటు వేసి పెట్టిపోతున్నారు. వాళ్ళు ట్రాక్టర్ వచ్చినప్పుడు 2 రోజులు 3 రోజులకు వస్తుంది వాసన. వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, మీ చర్చిది మేము వేసుకోమండి, ఇంత వాసన బకెట్లలో అంతా వేసి పెట్టిపోతారు. కనుక సిస్టర్స్ ముఖ్యంగా ఏదైనా తడిది ఉంటే మీరు అక్కడ బకెట్లలో వేసిన తర్వాత అయినా తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే బయట పడేస్తాం. ఒట్టిది మామూలుగా తడి లేనటువంటిది మాత్రం ఆ గంపలకు వేయండి. ఆ తడిది ఏదైనా ఉంటే దాంట్లో వేయొద్దండి, వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి పాత్రలు కడిగే సహోదరులు అది గమనించాలని మనవి. తర్వాత మరి సాయంకాలం 5 గంటలకు సువార్త, సోమవారం ఉదయం 6 గంటలకు గొలుసు ప్రార్థన, మంగళవారం సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన, బుధవారము సాయంకాలం గ్రామాల పరిచర్య కొత్తనెల్లూరు చిన్నమాసపల్లి, బేస్తవారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ పఠనం, శుక్రవారం సాయంకాలం సహోదరుల కూడిక, శనివారం సాయంకాలం 7 గంటలకు పరిచారకుల ప్రార్థన, మందిరం శుభ్రపరచుట, ఆదివారము ఉదయం 10 గంటలకు మనము ఆరాధన కొరకు వస్తాము. 9:30కు మరి ప్రకటిస్తున్నాము. కానీ మనము అలవాటు పడినటువంటి ప్రాణాలు 9:30 అన్నా కూడా 10కి అవుతుంది. కాబట్టి మేము 9:30 అని చెప్పి 10కి చెప్పడం ఎందుకని ఇంకా నేను కూడా 10కే చెప్తున్నాము. కనుక 10 గంటలకు రండి, సకాలానికి రావడానికి ప్రయత్నం చేయండి. తర్వాత వంట పరిచర్య సోదరి మేరక్క, సోదరి సంతోషక్క, సోదరి కమలమ్మ, సోదరి మంజుల పోయిన వారం చదివిన వాళ్ళే. వచ్చే వారం వంట పరిచర్య. మరి వివాహాలు సోదరు అహరోనన్న కుమారుడు కుమార్తె వారి వివాహాల కొరకు నేను ఇస్తా, కూర్చో పోయితా. సరే సరే నేను మాట్లాడతాలే, అయిపోయినాయి. సోదరు అహరోనన్న దైవసేవకుడు మరి ఆర్కే నగరు. ఈ మంగళవారం అనగా 29వ తేదీ వాళ్ళ కుమారుడు ఆషేరు, కుమార్తె ఆక్సా వారి యొక్క వివాహం ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. సంఘమంతటికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. పరిశుద్ధ వివాహ ఆహ్వానము. మరి మా 10వ పత్రిక ఆక్సా ఇమానియల్ బద్వేల్ టౌన్, మరి జింకా జయపాల్ గారి కుమారుడు, చంద్రపాల్ కుమారుడు. తర్వాత వారి యొక్క కుమారుడు ఆషేరు మరియు మేరీ ప్రశాంతి వారి యొక్క నంద్యాల చిలుకలూరి రామసుబ్బయ్య వారి యొక్క కుమార్తె. ఈ వివాహము మరి జాన్ సుబ్బారెడ్డి అంకులు, శాంసన్ అంకుల్ ద్వారా 29వ తారీఖున మంగళవారం ఉదయం 9:30 గంటలకు శివప్రియ కళ్యాణ మంటపంలో జరుగుతుంది. వివాహం అనంతరం విందు కూడా ఉంటుంది. కనుక మనలందరినీ కూడా సోదరుడు దైవ సేవకుడు అహరోనన్న, సోదరి మనలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు.
ఒక కౌంటరు చెన్నూరు సంఘానికి కూడా ఆహ్వానించి మరి వడ్డించే పని ఉంటుంది. కాబట్టి బ్రదర్స్ ఆ దినం 8 మంది నుంచి 10 మంది మనం సర్వింగ్లో పాలు పొందాలి కనుక బ్రదర్స్ అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. అలాగే మరి రత్నరాజన్న పిసికలక్క వారి కుమారుడు శాలెంరాజు యొక్క వివాహము ప్రత్యుష శివప్రియతో మరి బేర్షబా ప్రార్థనా మందిరం కడపలో 1వ తారీఖున శుక్రవారం ఉదయం 10:30 గంటలకు ఉంటుంది వివాహము. జ్ఞాపకం పెట్టుకోండి. వివాహం జరిగించేవారు దైవ సేవకుడు ఇమానుయేల్ అన్న, దైవ సేవకుడు ఆనందరావు గారు, చిత్రాల ఆనందరావు గారు. జ్ఞాపకం పెట్టుకోండి. ఈ వివాహానికి కూడా మనలందరినీ ప్రేమపూర్వకంగా మరి రత్నరాజన్న పిసికలక్క మరి చిన్నప్రసాద్ అంకుల్ వారి మనవడు జ్ఞాపకం పెట్టుకొని 1వ తేదీ వివాహం ఉంది. దానికి కూడా మనలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేస్తాము. మోకరించండి. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ప్రజలంగా నీ సన్నిధి అనుభవించే భాగ్యం ఇచ్చినారు, మీకు వందనాలు. మరి ఈ కూడిక అనంతరము ప్రేమ విందు దీవెనకరంగా చేయండి. మా సహోదరి ప్రమేలాన్ని బట్టి నీకు వందనాలు. తన కుటుంబ పక్షంగా బిడ్డల పక్షంగా మీరు చేసిన మేలును బట్టి వందనాలు. తను సంఘం అందరికీ ప్రేమ విందు సిద్ధపరిచుంటుండగా అందరూ కూడా మరి ప్రేమతో నీ ప్రేమను రుచించి భోంచేసి వెళ్ళటకు సాయం చేయి. సంఘాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. తన కుటుంబాన్ని కూడా దీవించండి. అలాగే ప్రభా మరి ప్రేమల తండ్రి ఈ వార కార్యక్రమాల్లో తోడుగండి సాయం చేయండి. మా ప్రభా మరి వివాహాలు అహరోనన్న కుమారుని వివాహం, కుమార్తె వివాహం, అలాగే రత్నరాజన కుమారుని వివాహంలో కూడా మీరు తోడుగండి సాయం చేయండి. నేను ఆమెనికి మయం తెచ్చుకోమని ప్రార్థిస్తూ చేరువచ్చిన వీళ్ళందరినీ పేరు పైన దీవించండి. ఆయా పరిచయలో పనుల్లో పాల్పొందిన వారిని బడిస్తారు. ఎవరికి కావాల్సిన దీవెనరికి దయచేయమని, మా మిగిలిన సమయాన్ని దీవించి వారి కార్యక్రమాలను తోడండి కాపాడమని, సకల పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభువును స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనకు తను ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.